శ్రీహరి మత్స్యావతారాన్ని ఎందుకెత్తాడో తెలుసా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మనం సృజామ్యహం పవిత్రానాయ సాధనం వినాశాయ దస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మం 4 పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు. మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం 10 అవతారాలెత్తాడు. ఇందులో మొదటి అవతారం మత్స్యావతారం, అంటే చాప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. విష్ణు పురాణం ప్రకారం హయగ్రీవుడనే రాక్షసుని సంహరించేందుకు ఆయన ఈ అవతారం ఎత్తాడు. అసలు తొలి అవతారంగా మత్స్యావతారాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? చాప రూపంలో మారడానికి కారణం ఏంటి? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలలో ఒక కథ ప్రకారం పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు నివసించేవాడు. అతడు కశ్యప మహాముని, అతడి భార్య ధను దంపతుల పుత్రుడు. ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు. ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు. యజ్ఞయాగాదులు ధ్వంసం చేశాడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైనదిగా నిర్మించాలని అతడు భావించాడు. అందుకోసం మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకొని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు. వెంటనే వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు. పరమ పవిత్రమైన వేదాల ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గనిర్దేశకాలు. అందువల్ల వీటిని ఎలాగైనా రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు తన తొలి అవతారాన్ని ఎత్తాడు. చాప రూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడిని సంహరించి వేదాలను తిరిగి సాధిస్తాడు. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాలను ఎలుగెత్తు చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే. ఇంకో పురాణం చూసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం పురాణాల ప్రకారం ఒకసారి మహాప్రళయం సంభవించినది. బ్రహ్మ మళ్లీ జీవులను సృష్టించాలనుకున్నాడు. ఈ సృష్టికి శక్తిని ఇచ్చే వేదాలను సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు వేదాలను దొంగలించుకొని సముద్రంలో దాక్కుంటాడు. ఈ విషయం గ్రహించిన బ్రహ్మ వెంటనే శ్రీ మహావిష్ణువును తన మనస్సులో ధ్యానించుకుంటాడు. విష్ణు ప్రత్యక్షమై జరిగిన విషయాన్ని తెలుసుకొని వెంటనే మత్స్యావతారంలో సముద్రంలో సోమకుడిని అన్వేషించే లోపే సోమకుడు వేదాలను తినే పదార్థాలను కూడా మింగేస్తాడు. అది తెలుసుకున్న విష్ణు రాక్షసుడితో యుద్ధం చేసి వాడి దేహాన్ని చీల్చి వేదాలను పరిరక్షించి తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు. సోమకుడి పొట్టలో వేదాలు కొంత భాగం శిథిలమైపోతాయి. అందుకు విష్ణు బ్రహ్మదేవుని శిథిలమైన వేదాలను తిరిగి పూరించి సృష్టి కార్యం పూర్తి చేయమని ఆజ్ఞాపిస్తాడు. బ్రహ్మ అలాగే చేస్తాడు. ఇది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారానికి కారణం.